మొన్న బలూచిస్తాన్, అంతకుముందు సింధ్, నిన్న ఖైబర్ పఖ్తుంఖ్వా, ఈరోజు గిల్గిత్ బాల్టిస్తాన్, రేపు పంజాబా. అదేంటది? ఎక్కడెక్కడ కొత్త కొత్త పేర్లు అనిపిస్తున్నాయి కదా. పాకిస్తాన్లోని ప్రావిన్సెస్ బాబు ఇవి, పాకిస్తాన్లోని ప్రావిన్సెస్ ఇవన్నీ కూడా. ఇక్కడ మన బలూచిస్తాన్, అఫ్కోర్స్ బలూచిస్తాన్ గురించి చాలా మందికి సుపరిచితమే. బలూచిస్తాన్ ఇప్పటికే తమను తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న సందర్భం. సో ఇప్పుడు బలూచిస్తాన్ తర్వాత సింధ్ ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుందో చూసాం. సో ఈ నేపథ్యంలో నిన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు తిరగబడితే నిన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు తిరగబడితే ఈరోజు గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనతో రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పాకిస్తాన్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి, ఆందోళనలు పెళ్లుబుకుతున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఇటు గిల్గిత్ బాల్టిస్తాన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మనదే. అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. పైన ఉంటుంది. ఇది కూడా మనదే. వీళ్ళు కూడా మీరొద్దురా బాబు అని చెప్పి దండం పెట్టేస్తున్నారు ఏకంగా వాళ్ళకి. మీరొద్దురా బాబు, మీ దేశంతో మేము ఉండలేమంటున్నారు. ఈ నేపథ్యంలో వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. నిన్న మనం చూసాం ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వా అయితే ఈరోజు గిల్గిత్ బాల్టిస్తాన్కి సంబంధించి అసలు ఎందుకు వీళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళొక్కటే చెప్పడం జరుగుతోంది. మీకు సిపెక్ అంటూ ఉంటారు కదా, అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్ల భాగంగా వీళ్ళు అక్కడ రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఆ ప్రాంతం మీదకి వచ్చి వీళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? మాకు అన్యాయం తలపెట్టారు, మాకు అన్యాయం చేస్తున్నారు, ట్యాక్సెస్ బీభత్సంగా ఉన్నాయి అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్ ఆ రూట్లోకి వచ్చి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏమని? పాలసీస్లో రీఫార్మ్స్ తీసుకురండి, ఫెడరల్ ట్యాక్సెస్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే కేంద్రం అంటే పాకిస్తాన్ ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్సెస్ని వాళ్ళు ఇప్పుడు ఆగ్రహాన్ని గురి చేస్తోంది. ఏడాపెడా ట్యాక్సులు వేసేసి ప్రజలని ముక్కుపిండి వసూలు చేస్తూ ఆ డబ్బుని ఉగ్రవాదులకు ఇస్తారా దుర్మార్గులారా అంటూ ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మీద వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఖైబర్ పఖ్తుంఖ్వాలో చూసాం. ఉదయం 2 గంటల ప్రాంతంలో సొంత ఆర్మీని దాడి చేస్తే అక్కడ ప్రజలు ఏ స్థాయిలో తిరగబడ్డారు.